ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/8/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, బహుళపక్షము చెవితి రాత్రి 11:12 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 9:33 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:16 నుంచి 2:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:54 వరకు, రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు, సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, సంతాన యోగం కానీ, వివాహ యోగం కానీ, నూతన గృహయోగం కానీ, ఇంట్లో ఏదైనా సృష్టి పూర్తి, బారసాల లాంటి మహోత్సవాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ముఖ్యమైన వస్తువుల్ని అంటే ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, తప్పక మీరు శుభ సంతాన వార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ప్రశాంతత, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ప్రశాంతత, ఉన్నతమైన ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒక మంచి గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి ప్రయత్నం కానీ, లేదా ఇతర ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ నాయకులు కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలు కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఇదంతా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబపరమైన ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకునే
యోగంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉన్నారు కదా, ఇంకొద్దిగా జాగ్రత్తగా ఈ సమయం పాటిస్తే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే మీకు ఆకస్మిక ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, ఏదైనా అవార్డు రివార్డు అందుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే కాస్త అత్యుత్సాహం మాత్రం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. బట్ వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి గేట్ పరీక్షలు లాంటివి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన సౌలభ్యం అనుకూలంగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ నాయకులకు మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, శుభవార్త శ్రవణం, ధనయోగం, వస్తు వాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి శుభప్రదమైనటువంటి యోగం, ఆకస్మిక ధనలాభం, ఆనంద యోగం, సమస్త రోగ నాశనాలు, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి క్రీడాగణక అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, శుభ సంతాన యోగం, రాజకీయ నాయక లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగణక లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపార పరంగా అనుకూలత, మంచి మాట తీరు, పొందికైన మనస్తత్వం, ఖర్చును బాగా నియంత్రించుకోవడం, 10 మందిలో గౌరవమైనటువంటి యోగాన్ని పొందుకోవడం, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వస్తు వాహన సౌలభ్యం, ఆనందకరమైన శుభజీవనం, అలాగే వ్యాపార వృత్తిపరంగా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను దృష్టికి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా ఆకస్మిక ధనప్రాప్తి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కొన్ని విషయాల్లో ఊహించినటువంటి శుభమైనటువంటి యోగాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, వైవాహిక ఆనందం, ఆకస్మికమైనటువంటి వివాహ యోగ్యత, తప్పకుండా వచ్చే మాసంలో మీకు వివాహం జరిగేటువంటి అదృష్ట యోగం ఈ రోజే కనపడుతుంది. అంటే మాటలు, ఎవరైనా మాట్లాడుకోవడాలు, మధ్యవర్తిత్వం వల్ల కానీ తప్పకుండా మీకు ఈరోజు శుభకరమైనటువంటి వివాహ వార్తలు ఉంటారు. పిల్లల వల్ల లాభం, గౌరవం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాగణక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్త వినే అవకాశం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా శుభకరమైనటువంటి యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకి మంచి అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి,
ఆకస్మిక ధనయోగం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు. చాలా మంచి ప్రశాంతమైన శుభకర ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి వాహన యోగం, మాతృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆస్తి లాభం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాలు తప్పకుండా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, రైతన్నలు, పూలు పడుకుయాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో, విదేశాల్లో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకునేటువంటి సమయం. చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుకుయాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధనయోగం, రుణ విమోచనం, విదేశీయానం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపారాలను కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే చూడడం. మాతృ సౌఖ్యం బాగా ఉంది. చాలా అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా వాక్చాతుర్యము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి లాభము, సోదర మైత్రి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, విద్యా పరిపూర్ణత, నూతన వ్యాపారానికి నాంది పలకడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మంచి మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకోగలగడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలోను, విదేశాల్లోనూ అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, శుభయోగం. రోజు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, వ్యాపార పరంగా అనుకూలత, క్రయ విక్రయాల్లో లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, వీసా సంబంధ అనుకూలత. ఇవాళ సెలవు కదండి, వీసా ఎలా వస్తుంది? నేను రావాల్సిన పోస్ట్ ఈరోజు మీ చేతికి అందవచ్చు. మేబీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశము. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, బంధుమిత్రులతో ఆనందమయ జీవనం, తీర్థయాత్ర సేవన, ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అత్యంత సానుకూల శుభయోగాలు చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కూడా శుభకరమే కనపడుతుంది. నిన్ను జరిగినటువంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం, ఎక్కువ మౌనంగా ఉంటూనే మీ పనిని మీరు పూర్తి చేసుకుంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. దానివల్ల మీకు సుఖము, సంతోషం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, రుణభారం నుంచి బయటపడతారు. ఎవరో చేసినటువంటి ప్రమాదం నుంచి మీరు బయటపడే అవకాశం, వాళ్ళు క్రియేట్ చేశారు ప్రమాదంలో, మిమ్మల్ని ఎక్కడో సమస్యల్లో ఇరికించాలన్న ప్రయత్నంలో మీరు ముందుగానే తెలుసుకొని అనుభవంతో బయటకు వచ్చే అవకాశం. మాట తీరుతోనే అందరి వైపు మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్టయుగం, తీర్థయాత్ర సేవనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, టెలివిజన్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రోజులు, చేపలు చెల్లే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యం. ఈరోజు మీకు మంచి అనుకూలతగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.